బ్లౌజ్ అయినా కూడా బేసిక్ వచ్చిన వాళ్ళైనా కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మాక్సిమం మీకు అర్థం కాకపోతే ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. లైనింగ్ బ్లౌజ్ ఇదిగోండి, లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, కట్ చేయడానికి సిజర్, అలాగే మెజర్ చేయడానికి టేప్, ఇంకోటి డ్రా చేయడానికి అన్ని దగ్గర క్రయాన్స్ ఉంటాయి, అవే యూజ్ చేస్తా. వీటి గురించి ప్రత్యేకించి నేను ఏమి కొన్నాను కానీ అన్ని ఇదిగోండి గోర్లు నిండా రాశాడు, అందుకని అప్పటి నుంచి కొనడం మానేసి ఓన్లీ క్రయాన్స్ యూజ్ చేస్తున్నా. నేను ఎలాంటి స్కేల్స్ కానీ ఎలాంటివి కూడా యూజ్ చేయట్లేదు. బేసిక్ వాళ్ళ దగ్గర ఉండేవి ఖచ్చితంగా ఈ 3 ఉంటాయి, సిజర్, టేపు, అలాగే క్రయాన్స్. ఈ క్రయాన్సే కాదు, మీ దగ్గర ఏదైనా డ్రా చేయడానికి ఉంటాయి, ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీటిని బేస్ చేసుకొని నేను కటింగ్ అనేది చూపిస్తాను. మొత్తం కూడా ఎలాంటి స్కేల్ ఎక్కడ కూడా ఏమి యూజ్ చేయను. మాక్సిమం మీరు అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి, అర్థమయ్యేటట్టు నేను చెప్తా. దూరం నుండి ఏం చెప్పలేను కాబట్టి కెమెరా ఇలా పెట్టుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ ఎలా వేసుకోవాలంటే, ఇటు సైడ్ వచ్చేసి ఓపెనింగ్ ఉండాలి, మన సైడ్ వచ్చేపాటికి క్లోజింగ్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కస్టమర్ దగ్గర నుంచి బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఇది మీకు కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కనుక్కోండి. వాళ్ళు ఏదైనా ఆల్టరేషన్స్ అంటే జాకెట్ లో ఉన్న మార్పులు ఏమైనా చెప్పితే అవి మాత్రం నోట్ చేసుకోండి. ఈ బ్లౌజ్ లో వచ్చేపాటికి ఎలాంటి ఆల్టరేషన్స్ లేవు, ఓన్లీ ఫ్రంట్ నెక్ కొంచెం మరీ హెవీగా అనిపిస్తుందంట, డీప్ గా. ఇది మాత్రమే కొంచెం తగ్గించమన్నారు, అదర్వైజ్ అలాగే పెట్టేయమన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేపాటికి ఇక్కడ చూడండి, లైనింగ్ క్లాత్ ఎగుదు దిగుదు ఉంది. కరెక్ట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఏది ఉందో అదైతే కట్ చేసేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా కుట్టాలంటే మనకి ఖచ్చితంగా వెడ్త్ తెలియాలి, లెంత్ తెలియాలి. అంటే ప్లస్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ అనమాట. లెంత్ అయినా తీసుకోవచ్చు, వెడ్త్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే వెడ్త్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బాడీలో కింద నడుము భాగం ఏదైతే ఉందో అక్కడ ఒకసారి మెజర్ చేయండి, ఎంత వచ్చిందో చూడండి. 17 ఉంది. బ్లౌజ్ ఇలా సాగదీస్తే ఖచ్చితంగా 17 ఉంది. 17లో హాఫ్ ఎంత అనేది మీరు టేప్ ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది ఆల్రెడీ. అర్థమవుతుందా? 8.5 కరెక్ట్గా 8.5 అయితే వచ్చింది. ఆ 8.5ని ఇక్కడైతే మార్క్ చేసుకోండి. 8.5 ఇక్కడ మార్క్ చేసుకున్నారు. మరి బ్యాక్ సైడ్ డాట్స్ పోస్తాం ఇలాగా. ఇది ఇలా పక్కన పెట్టుకోండి మీకు అర్థం అవడానికి. ఈ డాట్స్ వేయడానికి ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి. ఇదిగో ఇప్పుడు మనకి ఇదైతే వచ్చేసింది. మరి లోపల ఖర్చుకు కూడా కావాలి కదా, కాబట్టి 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఓవరాల్ గా మనకి వెడ్త్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. 11.5 అయితే వచ్చింది, 11.5 అయితే వచ్చింది. ఈ 11.5 అనేది అలా ఒకసారి పైకి ఇలా మార్క్ వేసుకుంటూ రండి. ఎక్కడ దాకా వేసుకోవాలి ఈ మార్కు అనేది ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసిన ఈ నడుము దగ్గర ఉంది కదా, ఇదైతే ఒక్కసారి మీరు టేప్తో మెజర్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా వేసేసేసి ఈ బ్యాక్ పార్ట్ అనేది హ్యాండ్ ఇలా పైకి లాగి, ఇది కూడా ఇలా అనేసి ఇక్కడ ఎక్కడైతే హ్యాండ్ జాయింట్ ఉందో అక్కడి నుంచి ఈ నడుము భాగం కిందకి ఇలా మెజర్ చేస్తే మీకు కరెక్ట్గా 9 వచ్చింది ఈ బ్లౌజ్కి. ఈ 9కి 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నా. 10 అసలు 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేస్తున్నా, ఇక్కడ ఖర్చులోకి హాఫ్ ఇంచ్ పోవాలి, ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ కరెక్ట్గా 9 వచ్చింది. నేను 10 యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 10 ఇది ఇక్కడ వరకు 11.5 అనేది మార్క్ వేసుకొని జస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అర్థమవుతుందా? ఇది 11.5కి ఒక మార్క్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు వెడ్త్ అనేది చూసేసాం. లెంత్ ఎంత కావాలి అనేది చూద్దాము. లెంత్ వచ్చేపాటికి ఎప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి మెజర్మెంట్ అనేది బ్యాక్ పార్ట్ నుండే తీసుకోవాలి. ఇది వచ్చేపాటికి ఇప్పుడు ఇలా నెక్ అనేది వేసుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా ఎక్కడైతే మనం డాట్స్ వేసామో ఆ డాట్స్ దగ్గరికి ఇలా మెజర్ చేయండి. చేస్తే నాకు వచ్చి 14.5 వచ్చింది, 14.5. దీనికి కూడా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రతి దానికి ఖచ్చితంగా 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే బెటర్.
14.5 కదా, నేను 15.5 పెట్టుకుంటున్నా. ఈ 15.5 కూడా ఎందుకు, 1/2 ఇంచు ఇక్కడ ఖర్చులో పోవడానికి, షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఖర్చులో పోవడానికి, టోటల్ 1 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇది 14.5 వచ్చింది. 15.5 అయితే మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి, ఈ డాట్స్ అన్నిటిని కూడా కలుపుతూ. లెంత్ అనేది మెజర్ చేసుకున్నాము, వెర్త్ అని మెజర్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేపాటికి షోల్డర్ అనేది మనం చెక్ చేసుకోవాలి. అసలు ప్రతి ఒక్కరికి షోల్డర్ ఎంత పెట్టొచ్చు అనేది మీరు ఎలా ఆలోచిస్తారంటే, మనకి నెక్ లెంత్ అనేది మెయిన్ పాయింట్. వాళ్ళది డీప్ నెక్ ఉందనుకోండి, మనం షోల్డర్ ఎక్కువ పెట్టేసామనుకో షోల్డర్స్ జారిపోతాయి. అదే నెక్ అనేది హై నెక్ ఉంది, చాలా తక్కువ నెక్ ఉంది, 6, 6, 5, 4 అలా ఉంది నెక్ అనుకున్న వాళ్ళకి 3 పెట్టొచ్చు, 3.5 పెట్టొచ్చు. హై నెక్ ఉంటే ఈ వెర్త్ అనేది పెంచుకోండి. అదే డీప్ నెక్ ఉంటే ఈ వెర్త్ అనేది తగ్గించుకోండి. ఇప్పుడు ఈ నెక్ వచ్చి దాదాపు 9 ఉంటుంది పక్క. 9 ఉంది. ఇది 9 అనేది కొంచెం డీప్ నెక్ టైపే. ఇంత 9 ఉన్నప్పుడు మామూలుగా ఇంత లావుటోళ్ళకి నేను షోల్డర్ వచ్చేపాటికి ఇక్కడ 3 తీసుకోవచ్చు నార్మల్గా. కానీ వీళ్ళది నెక్ డీప్గా ఉంది కాబట్టి నేను 3 తీసుకుంటాను, ఖర్చులో 1/2 పోతుంది. అప్పుడు ఏంటంటే షోల్డర్స్ ఇలా జారిపోతాయి. అందుకని వీళ్ళు థ్రెడ్ కూడా పెట్టించుకున్నారు, ఇలా జారిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏం చేయాలంటే, నేను వచ్చేపాటికి ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం 2.5 పెట్టండి. 2.5, 2 or 3 ఈ 3 రన్ అయితే చాలు. 2, 2.5, 3 ఈ మూడిట్లోనే ఏమవ్వదు బ్లౌజ్ అనేది. ఈ 3 పెట్టుకోవచ్చు. కానీ నెక్ను బట్టి, లెంత్ని బట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు లెంత్ బాగా డీప్గా ఉందనుకోండి 2 కానీ 2.5 కానీ అంతే. నెక్ కొంచెం పైకి ఉందనుకోండి 3 పెట్టుకోండి, సరిపోతుంది. బాగా బొద్దుకుంటారనుకోండి వాళ్ళకి 3.5 పెట్టుకోండి. పాటించేదే చెప్తున్నానండి, మీ ఇష్టం. ఇంకా నేను ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఆలోచిస్తారు. నేను వచ్చేపాటికి ఎప్పుడు కూడా ఇవే పెట్టుకుంటా. ఇది బాగా లావుగున్నారు కాబట్టి యాక్చువల్గా 3 పెట్టుకుంటా, కానీ వీళ్ళకి డీప్ నెక్ ఉంది కాబట్టి నేను 2.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ 2.5కి ఇక్కడ మార్క్ అయితే వేసేసాను. వీళ్ళ షోల్డర్ ఎంత పెట్టుకున్నారు అనేది ఒకసారి మెజర్ చేసుకోండి. 2 పెట్టుకున్నారు. 2 అనేపాటికి నేనేం చేస్తున్నా, ఇక్కడ 3 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు 1/2 పోతుంది, నెక్ జాయిన్ చేసినప్పుడు నెక్ ఖర్చుకి ఒక 1/2 పోతుంది. అందుకని నేను 3 పెట్టుకున్నాను. ఇది మనకి షోల్డర్. టోటల్ షోల్డర్ ఎంత వచ్చిందంటే 5.5 వచ్చింది. ఓకేనా, 5.5 టోటల్ షోల్డర్. అది ఇప్పుడు మనకి కావాల్సింది ఆర్మ్ రోల్ కావాలి. యాక్చువల్గా ఇది ఎంత ఉందో ఒక్కసారి మెజర్ చేసుకోండి. మామూలుగా అయితే ఇది ఉంది కదా అనేసి ఇదే పెట్టేసుకోవద్దు, ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఇది ఇలా ఉంది, ఇక్కడికి మనకి కరెక్ట్గా ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇది అసలు 6 ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. కొన్ని వచ్చేపాటికి ఇది కరెక్ట్ అవ్వదు కొన్నిసార్లు, అందుకనేసి ఒక్కసారి చెక్ చేసుకోండి ఫస్ట్. అసలు ఇది 6 ఉందా లేదని ఎలా తెలుస్తుంది. కరెక్ట్గా ఇక్కడ ఆర్మ్ రోల్ ఉంది కదా, ఈ ఆర్మ్ రోల్ దగ్గర ఇలా పట్టుకుంటే ఒక లైన్ అనేది డ్రా అవుతుంది. ఇక్కడ కనిపిస్తుందా, జస్ట్ గోరుతో ఇలా అనండి. ఇలా అనిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా పెట్టి చూడండి, కరెక్ట్గా 6 ఉంది. ఇప్పుడు మనం పెట్టుకున్నది కరెక్ట్ అనమాట. ఒకవేళ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, 5కి 6కి మధ్యలో 5.5 పెట్టుకోండి. ఎక్కువ మందికి 6 ఉంటుంది, ఇది ఒక బండ గుత్తులా పెట్టుకోండి. ఎక్కువ మందికి 6 ఉంటుంది, 6 పెట్టుకోండి, ఏం కాదు. ఇక్కడ వచ్చేసేపాటికి 1 ఇంచుకే నేను పైన పెడతాను ఎప్పుడు కూడా. 1 ఇంచ్ ఇక్కడ నేను ఏ కరువు స్కేల్ కానీ అలాంటిది ఏమి యూజ్ చేయట్లా, ఓన్లీ నా హ్యాండ్తోనే జస్ట్ ఇలాగా ఒక కరువు అయితే లాగుతున్నా. ఇప్పుడు నేను ఇది పెట్టింది కరెక్ట్ వచ్చిందా లేదని ఎలా తెలుస్తుంది. మామూలుగా మనకి ఇక్కడ చంక భాగం వచ్చేసేపాటికి 8.5. ఇది ఎలా తెలిసిద్ది అంటే, మనకి నడుం భాగం ఆల్రెడీ కొలుచుకున్నాం కదా, ఇది ఈ నడుం భాగం ఇక్కడ ఆల్రెడీ కొలుచుకున్నాం కదా 8.5. సేమ్ అది కూడా 8.5 రావాలి.
ఇక్కడికి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కరువు అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఎలా చెక్ చేస్తాము? ఇదిగోండి ఇలా ఇక్కడ ఎక్కడైతే షోల్డర్ పెట్టామో అక్కడి నుంచి జస్ట్ ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా మనం ఎక్కడికైతే పెట్టామో అక్కడికి ఇలా తీసుకుంటే రావాలి. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మెయిన్ అనమాట. మిగతాది వచ్చేపాటికి ఖర్చులోకి పోతుంది అనేది నేను ఎలా చూసుకుంటానంటే చూడండి, జస్ట్ ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డింగ్ వేసేసేసి ఫస్ట్ ఇక్కడైతే మెజర్ చేసుకుంటాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసేసి పైకి పెట్టుకుంటా. పైకి పెట్టుకొని ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు వదిలేస్తాను. ఎందుకంటే వన్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత నెక్ దిగిద్ది కదా, పైకి వెళ్ళదు. కాబట్టి ఇటు కలిపేసేసి ఒక 1 ఇంచ్ అయితే వదిలేసుకుంటా. ఎలా చూసుకోవాలి అది? ఒకవేళ అంత ఐడియా రాకపోతే ఇది 5.5 ఉంది, మీరు ఇక్కడ 6.5 పెట్టుకోండి అంతే. అది 5.5 ఉంది, ఇక్కడ మీరు 6.5 పెట్టుకోవాలి. వీళ్ళది ఇలా ఒకసారి ఇలా వేసి చూడండి, ఈ వెడల్పు అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ కనిపించినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా 3 తీసుకోండి. ఇక్కడ 3 తీసుకోండి. ఇక్కడ 2.5 తీసుకున్నారు కదా, దీనికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని, ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇది కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ జస్ట్గా నార్మల్గా ఒక రౌండ్ ఇలా వచ్చేటట్టుగా ఒక కరువు అయితే ఇలా తీసుకోండి. జస్ట్ నా దగ్గర రౌండ్ స్కేల్ ఉంది, బట్ అందరికీ ఆ స్కేల్ ఉండదు కదా, అందుకని నేను చేత్తోనే చెప్తున్నాను. ఇది నెక్, ఇది నెక్, ఇది ఆర్మ్ రోలు, ఇది వచ్చేసేపాటికి వెర్త్, ఇది వచ్చేపాటికి లెంత్ మొత్తం వచ్చేసేసింది. కాబట్టి దీన్ని ఒకటే కట్ చేసేసుకోండి. మనం దీన్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు యాస్టీజ్ ఎలా ఉందో, ఎలా కట్ చేశారో అలాగే పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీకు ఎటు వేస్తే కరెక్ట్గా ఉంటుందో చూసుకొని అటైతే ఇలా వేయండి. మీరు చాలామంది అంటారు క్రాస్ బ్లౌజు అలాగే స్ట్రైట్ బ్లౌజు అనేసి అంటారు. ఎవరికైనా కూడా క్రాస్ లైట్గా తీసుకుంటే సరిపోతుంది. అందరిది ఇది క్రాసా స్ట్రైటా అనేది కొంతమందికి తెలియదు కూడా. అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ అనమాట మెయిన్. ఇక్కడ తెలుస్తుంది ఇలా స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నేను వచ్చేపాటికి ప్రతి ఒక్కరికి కూడా లైట్ క్రాస్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి పీరియడ్స్ టైంలో చెస్ట్ అనేది గ్రోత్ అవుతుంది. అలాంటి టైంలో వేసుకున్నా కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట. అందుకే లైట్గా ఇలా క్రాస్ అయితే పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి కూడా. మామూలుగా స్ట్రైట్గా అయితే పెట్టుకోదు. ఏ టైంలో వేసుకున్నా కూడా ఫ్రీగా ఉండాలి అంటే క్రాస్ పెట్టుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. యాస్టీజ్ బ్యాక్ ఎలాగైతే పెట్టామో అలాగే పెట్టేసేసి బ్యాక్ ఎలా ఉందో అలా ఒక డ్రా అయితే చేసేసుకోండి. బ్యాక్ది ఎలా ఉందో అలా యాస్టీజ్ ఇలా డ్రా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ నెక్. నేను ఆల్రెడీ చెప్పాను వీళ్ళకి నెక్ అనేది ఎప్పుడు కూడా నెక్ అనేది ఈ కాజా పట్టి వైపు తీసుకుంటాను నేను. అదే షేప్ మనకి ఇలా రౌండ్గా తెలుస్తుంది. అదే ఉక్సిల్ పట్టి వైపు ఏంటంటే ఆల్రెడీ ఒకటి ఇలా ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి నెక్ అనేది అంత రౌండ్ తెలియదు. వీళ్ళకి చాలా ఎక్కువైపోయింది అన్నారు. ఇది లెంత్ అనేది అదేంటి వెర్త్ అనేది అది కొంచెం తగ్గించడం కోసం ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేసుకున్నా. నెక్ లూజ్ అవుతుందంట వీళ్ళకి, అందుకనేసేసి ఇది వాళ్ళు బయట స్టిచ్ చేయించుకుందే, మన దగ్గర అయితే కాదు. ఇప్పుడు ఇదైతే ఇలా పెట్టేసేసి ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకున్నా. మామూలుగా ఇది ఓపెన్ చేస్తే వాళ్ళది ఇలా వస్తుంది, కానీ ఈ లెంత్ అనేది ఎక్కువైపోయింది, నెక్ లూజ్ అవుతుందంట. అందుకనేసి జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేశాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలా జస్ట్ ఎలా అయితే నెక్ ఉందో అలా దింపేసేసేయండి. అది ఇలా గీసిన తర్వాత మనకి ఉక్సులు పట్టి అయినా కాజా పట్టి అయినా ఇక్కడ ఎలా మార్క్ చేసుకుంటామంటే 4 ఉక్సులు పట్టీకి మాత్రం ఖచ్చితంగా ఇలా మార్క్ వేసుకోవాలి. ఈ 4కి ఇక్కడ మార్క్ వేసుకొని ఈ నెక్కి దీనికి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అయితే పెట్టుకోవాలి.
జాయింట్ ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో పట్టుకుంటే ఇక్కడ షేప్ ఏదైతే ఉంటుందో 3 డాట్స్ పోస్తాం కదా, 1 2 3, ఇక్కడ కిందది ఆ డాట్ దగ్గరికి ఇలా పట్టుకొని జస్ట్ ఇలా మనం కొంచెం నార్మల్గా లాగితే ఇలా లైన్ అనేది ఇక్కడ షోల్డర్ మిడిల్లో ఇలా పెట్టేసేసి కరెక్ట్గా ఇలా అనేది తీసుకోవాలి. మనం ఇక్కడ కరెక్ట్గా ఉంది యాక్చువల్గా, ఇది పాయింట్ మనకి. కానీ ఇక్కడ మనం షోల్డర్లోకి జాయింట్ చేస్తాం కదా, ఇది మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ క్రాస్ కరెక్ట్గా ఉన్నదానికి కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా 1/2 ఇంచు కిందకు పెట్టుకుంటే బెటర్. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడైతే మనం షేప్ తీసుకుంటామో దానికన్నా ఒక 1/2 ఇంచు కిందకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకునేటప్పుడు ఈల్కి ఎంత ఉంది, బ్లౌజ్కి ఎంత ఉంది అనేది ఒక్కసారి మెజర్ చేసుకోండి. కరెక్ట్గా 3 ఉంది. నేను ఇక్కడ 3కి మార్క్ అయితే వేస్తున్నాను పైకి. ఇప్పుడు ఈ డాట్ ఈ డాట్ ఈ డాట్ కలిసేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నేను కుట్టే వే అయితే చెప్తున్నాను, అందరూ ఇలాగే స్టిచ్ చేస్తారని చెప్పట్లా. నేను ఎలా స్టిచ్ చేస్తానో అది చెప్తున్నా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం చెంక లోతు తీస్తాము. ఆ లోతు కూడా మనం ఖర్చులోకి ఎంత తీసేసాము, ఇక్కడ 2 ఉంది కదా, దీన్ని దాటిన తర్వాత నుంచి ఇలా తీయాలి, ముందే తీయకూడదు. ఇక్కడ తీసామనుకోండి ఇది తగ్గిపోతుంది వెట్ అనేది. కాబట్టి ఇక్కడ నుంచి ఇలా లైట్గా ఇలా చంక లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ లైట్గా తీస్తూ దీంట్లోకి అయితే కలిపేసుకోవాలి. ఇది చంక లోతు. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం డాట్స్ ఎలా తీసుకుంటాం అనేది కట్ చేసినాక చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ డాట్స్ అనేది ఎలా వేస్తాము అనేది నేను ఒకసారి చెప్తా. నేను ప్రతి ఒక్కరికి బండగుత్తు ఎలా తీసుకుంటాను అనేది చెప్తాను. అది మీకు ఓకే అయితే ఓకే పాటించండి, లేకపోతే చేంజ్ చేసుకోండి. నేను వచ్చేపాటికి ప్రతి ఒక్కరిది ఇలా అయితే మెజర్ చేయను. నాకు ఎవరిదైనా కూడా నేను ఎలా పెట్టుకుంటానంటే స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో అక్కడి నుంచి 3 అయితే పెట్టుకుంటాను. ఫస్ట్ 3 పెట్టుకొని ఇలాగే 1 ఇంచ్ 4 ఇలా పెట్టుకొని 5, ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ అన్నమాట. అర్థమైందా? ప్రతి ఒక్కరికి బండగుత్తు 3 పెట్టుకోవచ్చు. ఈ ఉక్సులు పట్టి అయినా కాజా పట్టి అయినా ఏదైనా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో స్టార్టింగ్ నుంచి ఇక్కడికి 3, అలాగే 4 5 అంతే. నేను అలా పెట్టుకుంటా. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరిది బ్లౌజ్ ఎలా ఉంటుందంటే షేపు చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రం ఈ లైన్ ఎంత పెట్టుకున్నారో, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్ ఎంత పెట్టుకున్నారో కొలవండి. జస్ట్ ఇది కొలవాలి. కొంతమందికి చెస్ట్ హెవీగా ఉంటుంది, కొంతమందికి చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. 3 ఉంది. అందరికీ 3నే సెట్ అవ్వదు. ఏది ఈ లెంత్ అనేది, ఈ లాంగ్ అనేది అందరికీ 3 సెట్ అవ్వదు. చెస్ట్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ బుడగలాగా లెగుస్తుంది అనమాట. ఇది అందుకనేసి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం 2.5 పెట్టండి. చెస్ట్ ఉండి ఒళ్ళు ఉందనుకోండి ఇది 3 పెట్టుకోండి. వీళ్ళకైతే 3 ఉంది కాబట్టి నేను 3 పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ డాట్ని మీరు ఇలా కలిపేసుకోండి. ఇది ఇలా షేప్ తీసుకుంటాం. అర్థమైంది కదా? ఇక్కడ నుంచి ఎవరికైనా ఇక్కడికి 3 తీసుకోవచ్చు. 3 తీసుకున్న తర్వాత 4 5 అంటే ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్ లాగా అలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మెజర్ చేస్తామంటే ఆది బ్లౌజ్ నుంచి ఎంత ఉందో కొలుసుకోవాలి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. చెస్ట్ ఉన్న వాళ్ళకి చెస్ట్ లేని వాళ్ళకి తేడా ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి కొలుచుకొని ఎంతైతే వచ్చిందో అది పెట్టుకొని ఈ డాట్స్ అన్ని కూడా కలుపుకోవడమే. అది తర్వాత ఇది ఎలా చూస్తాము అని అంటే ఉక్సులు పట్టి కాజల్ పట్టి వైపు డాట్ అనమాట. ఇది వచ్చేపాటికి ఇది ఎంత ఉందో మెజర్ చేసుకోండి. నాకు వచ్చేపాటికి 6 ఉంది. 6లో హాఫ్ ఎంత 3 కాబట్టి నేను 3 దగ్గర ఒక డాట్ అయితే వేసుకున్నా.
ఈ 3 దగ్గర ఒక డాట్ వేసుకొని ఎప్పుడు కూడా దీంట్లో హాఫ్కి ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది అనేది కొలవక్కర్లేదు ఎవరికైనా కూడా 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 2.5. ఈ 2.5కి మామూలుగా అయితే చాలామంది ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టుకొని ఇదంతా కూడా కలుపుకుంటారు. ఇలా పెట్టుకుంటారు. నేనైతే ఏం చేస్తానంటే ఒక్క లైన్ ఇలా డ్రా చేసుకొని కుట్టేటప్పుడు ఏం చేస్తానంటే ఆ లైన్ మధ్యలోకి వెళ్ళిపోయేటట్టుగా ఇలా పెట్టుకొని జస్ట్ ఒక 1/2 ఇంచుకి ఇలా కుట్టు అయితే వేసేసుకుంటాను. ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం మనం పెట్టుకున్న లైన్కి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టి ఈ 3 లైన్లు కూడా కలిపాను అనమాట, మీకు అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు ఈ 2 డాట్స్ అయిపోయినాయి కదా, ఈ డాట్ దగ్గరికి వచ్చేపాటికి ఈ రెండింటి మధ్యలో ఇలా జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది. ఈ రెండింటి మధ్యలో ఎక్కడుందో అక్కడైతే మీరు ఇలా డాట్ పెట్టుకోండి. ఈ డాట్ పెట్టుకొని జస్ట్ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అది వీటికి కూడా మనకు వచ్చేసేపాటికి 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అటు పోతుంది. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది ఎలా పెట్టుకోవాలో అర్థమైంది కదా. ఈ రెండింటి మధ్యన ఒక డాట్ అయితే పెట్టుకోండి. దీనికి ఈక్వల్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. ఒక డాట్ పెట్టుకొని జస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అలాగైనా చూసుకోవచ్చు, లేకపోతే కుట్టేటప్పుడు ఈ 2 కుట్టేస్తాం కదా, ఈ 2 కుట్టేసిన తర్వాత జస్ట్ ఈ రెండింటిని ఇలా ప్రెస్ చేస్తే మనకి మిడిల్లో ఇలా గ్యాప్ వస్తుంది. ఇలా కూడా కుట్టుకోవచ్చు. స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఇది పెట్టుకుంటారు. డాట్స్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నా. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్కి వచ్చేపాటికి ఈ పట్టీ అయితే తీసుకోవాలి. నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తున్నా. హ్యాండ్స్ తీగా మిగిలింది నేను పట్టీ తీసుకుంటా. ముందే పట్టీ తీసేసానంటే హ్యాండ్స్కి అతుకులు ఎక్కువ పడిపోతాయి. అందుకని ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఎలా వేసామో ఇటువైపు ఓపెన్ పెట్టేసి నా వైపు క్లోజ్లో ఉంది. దీన్ని ఇలా జస్ట్ ఫోల్డింగ్ చేస్తున్నా. ఇలా ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ ఎలా తీసుకుంటాను అంటే అందరూ కూడా ఇది 8.5 ఉంది, లోతు ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని చెప్తారు. బట్ నేను ఫస్ట్ నుంచి పాటిస్తున్నది మాత్రమే మీకు చెప్తున్నా. నేనైతే ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసేసుకుంటాను. ఫస్ట్ అసలు లెంత్ ఎంత ఉంది, హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి అయితే మెజర్ చేసుకుంటా. నాకు వచ్చేపాటికి కరెక్ట్గా 7.5 అయితే వచ్చింది. 7.5 వచ్చింది. నేను దీన్ని ఎలా అంటే ఇక్కడ ఖర్చులో ఒక 1/2 ఇంచు పోవాలి, అలాగే పైన 1/2 ఇంచు పోవాలి. కాబట్టి 7.5ని నేను 8.5కి పెట్టుకుంటున్నా. అలాగే ఇక్కడ కూడా 8.5కి అయితే పెడుతున్నా. 8.5. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నా. ఈ లెంత్ ఇది ఎంత ఉంది అనేది ఒకసారి అయితే మెజర్ చేసుకోండి. కింద చెయ్యి దగ్గర జాయింట్ది ఇది వచ్చేపాటికి ఎంత ఉంది, ఈ చెయ్య ఈ హ్యాండ్ దగ్గర ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కరెక్ట్గా ఒక మార్క్ అయితే వేసుకోండి. ఈ మార్క్ వేసారు కదా. ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటాం, ఈ కరువు అనేది అందరికీ ఎలా వస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. కొంతమంది 8.5 బ్లౌజ్ అయితే 3 తీయాలి, 2.5 తీయాలి, 4 తీయాలి అని చెప్తారు. నేను ఆల్మోస్ట్ అందరికీ కూడా 3నే తీస్తా. ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇలా పెట్టేసేసి ఇలా చెక్ చేసుకుంటాను. కరెక్ట్గా కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచేస్తాను. కింద ఖర్చులోకి పోవడానికి 1/2 ఇంచ్ అయితే ఉంచేసేసి కరెక్ట్గా ఇక్కడ ఈ లెంత్ ఎంత ఉందో చూసుకుంటా. ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఎక్కడైతే మనం జాయింట్ చేసామో అక్కడ కరెక్ట్గా ఒక మార్క్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఒక మార్క్ ఇచ్చి మిడిల్లో ఇలా పట్టుకొని కింద తగిలిద్ది కదా, జస్ట్ ఆ ప్లేస్లో ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఇది డాట్. ఇక్కడ కొంచెం ఒక 1.5కి అలా వదిలేసేసి జస్ట్ ఒక లైన్ అయితే ఇదిగోండి ఇలా. అలా హ్యాండ్ ఇలా తిప్పుకుంటూ ఇలా అయితే వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఇలా తీసుకోవచ్చు. ఇలా అంటే కొంతమందికి 3.5 అది తెలీదు. యాక్చువల్గా ఎవరికి కూడా 3 తీసుకోవచ్చు, ఏమీ కాదు. ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా తీసుకున్నాం, మరి దీనికి ఖర్చులు కావాలి కదా, అందుకనే
ఒక ఒక హాఫ్ ఇంచ్తో ఇలా నేనైతే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు కరెక్ట్గా 3 దగ్గరికే వచ్చిందా లేదా, అది ఎవరికైనా కూడా 3 తీసుకోవచ్చు. మనం 3 తీసుకున్నామా 4 తీసుకున్నామా అని కాదు, కుట్టినప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టేసామనుకో ఈ లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఎంత పెడుతున్నామో గుర్తు పెట్టుకొని అంతే ఖర్చులోకి పోయేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేపాటికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి ఇది నేను కట్ చేస్తాను కదా, ఇదే ఇక్కడ జాయింట్ చేసుకుంటా ఖర్చులోకి. హ్యాండ్ అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కానాలు ఇంకోసారి అయితే వినండి. హ్యాండ్ వచ్చేపాటికి నాకు 7.5 ఉంది. నేను ఇక్కడ వచ్చేసి 8.5 అయితే పెట్టాను. ఎందుకంటే కింద ఖర్చులోకి 1/2 ఇంచు, పైన ఖర్చులోకి 1/2 ఇంచు పోవడం కోసం 8.5 పెట్టాను. ఈ కర్వ్ అనేది ఎలా తీసుకున్నామని డౌట్ రావచ్చు. మీ దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజు జస్ట్ ఇప్పుడు ఎక్కడైతే పెట్టామో కింద 1/2 ఇంచు వదిలేసేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకోండి. ఎక్కడ మనం చేయి జాయింట్ చేసే దగ్గర ఒక మార్కింగ్ వేసేసి కరెక్ట్గా కింద 1/2 ఇంచు వదులుకున్నాం కదా, కరెక్ట్గా ఇలా లాగితే ఎక్కడైతే చేయి జాయింట్ చేసామో అక్కడికి ఒక మార్క్ అయితే వేసుకొని ఈ ఆర్మ్ రోల్ దగ్గర మిడిల్లో ఇలా ఫింగర్తో ఇలా నొక్కితే కింద మనకి ఫింగర్ తగిలిద్ది. ఆ ఫింగర్ దగ్గరికి ఒక మార్క్ అయితే వేసుకున్నాను. ఈ మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ ఇక్కడ డాట్ ఇక్కడ డాట్ కలిపేసేసి ఒక హ్యాండ్ షేప్లో అయితే ఇలా డ్రా చేసుకున్నా. ఇది కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి ఖర్చు కావాలని చెప్పేసేసి మళ్ళీ పైకి ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఎగస్ట్రాది. ఇప్పుడు మనకి ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఖర్చులోకి ఫ్యాబ్రిక్ కావాలి. ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను ఇక్కడి నుంచి ఇక్కడికి యాడ్ చేసుకుంటా. ఇది హ్యాండ్ కట్ చేసేస్తున్నా. ఇది ఖర్చులోకి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడతో మనకి హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేసింది. మనకి మిగిలిన పీస్ వచ్చేపాటికి ఇది అయితే మిగిలింది. దీంట్లో మనం బెల్ట్ అయితే తీసుకోవాలి. క్రాస్ బెల్ట్లు అయితే తీసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్లు ఎలా తీసుకుంటాము అంటే ఆది బ్లౌజ్లో నుంచి మీరైతే మెజర్ చేసుకోండి. కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 3.5 ఉంది. ఇటు వచ్చేపాటికి 3 ఉంది. ఇటు 3.5 ఉంది. మనకి ఖర్చులతో కలిపి 3.5 అంటే నేనైతే 4 పెట్టుకుంటున్నాను. అంత ఖర్చులు ఏం అవసరం లేదు కాబట్టి దీనికి 4 పెట్టుకుంటున్నా. ఈ లెంత్ ఎంత అనేది కూడా దీంట్లో నుంచి తీసుకోండి. కరెక్ట్గా 8.5 ఉంది. 8.5 పెట్టేసేసుకొని 8.5కు డాట్ వేసుకొని 8.5 నుంచి మనకి ఖర్చులోకి 2 కావాలి కాబట్టి ఇక్కడికి ఒక 2 డాట్ అయితే వేసుకుంటున్నాను. ఈ 2 డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎటైతే ఉందో నడుం దగ్గర జాయింట్ అక్కడ ఎంత ఉందో ఒకసారి కొలుసుకోండి. కరెక్ట్గా 3 ఉంది. నేను ఇక్కడ వచ్చేపాటికి 3.5 అయితే పెడుతున్నా. ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఖచ్చితంగా 3నే వస్తుంది. నేను వచ్చేపాటికి 3 పెడుతున్నా. ఇప్పుడు ఈ డాట్ ఈ డాట్ ఈ డాట్ కలిసేటట్టుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది మనకి క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ ఇలా తీసుకోవాలి. మొత్తం మెజర్మెంట్ బ్లౌజ్తో బట్టే డిపెండ్ అయి ఉంటుంది. క్రాస్ బెల్ట్ అయినా ఏదైనా కూడా ఈ లెంత్ ఎంత ఉందో చూసుకుంటాక కానీ ఏదైనా కూడా మొత్తం దాంట్లోనే చూస్తాము. నాకైతే 8.5 వచ్చింది. నేనేమో ఇక్కడ 2 ఇంచెస్ యాడ్ చేసుకున్న ఖర్చుకి. ఇక్కడేమో 3.5 వచ్చింది. 4 పెట్టుకున్న ఖర్చులోకి. ఇక్కడేమో 3 వచ్చింది. 3.5 పెట్టుకున్నా. మిడిల్లోది కూడా నేను కొలుచుకొని పెట్టుకున్నా. 3 వచ్చింది. ఇది క్రాస్ బెల్ట్. ఇది ఫ్రంట్ పార్ట్, అలాగే బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు మొత్తానికి మనకి మెయిన్ అయితే వచ్చేసేసినాయి. ఇప్పుడు మనకి దీంట్లో కావాల్సింది కూడా ఉక్సులు పట్టి, కాజా పట్టి. ఆ ఉక్సులు పట్టి, కాజా పట్టి కూడా నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ ఉక్సులు పట్టి, కాజా పట్టి నేను ఎలా తీసుకుంటానంటే 2 ఈక్వల్గానే తీసేసుకుంటాను. దీనికి అంచనా ఏమీ అవసరం లేదు. ఇదిగోండి నార్మల్గా ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఇది ఎంత లెంత్ ఉందో చూసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు అయితే వదులుకుంటే సరిపోతుంది. ఇది ఒకటేమో ఉక్సులు పట్టి, ఒకటేమో కాజా పట్టి. కాజా పట్టి వచ్చేపాటికి నేను అక్కడ కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటా మామూలుగా, అంతేగాని 2 ఈక్వల్గా తీసేసుకుంటా మామూలుగా అయితే. ఉక్సులు పట్టికి ఉక్సులు పట్టికి దీంట్లో 1/2 తీసుకుంటాను. కాజా పట్టికి అయితే డబల్ తీసుకుంటాను. ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టి.
నెక్స్ట్ ఇది వచ్చేపాటికి అగో ఇక్కడ అంచు వైపు ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇది ఈ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం కింద పట్టీ వేస్తాం కదా, బ్యాక్ పార్ట్కి పట్టీ అయితే తీసుకుంటున్నాను దీంట్లో నుంచి. ఇది ఎంత ఉండాలి కొలత అనడానికి అయితే ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఒక అంచనా ప్రకారం నేనైతే ఇలా తీసుకుంటాను పట్టీ అనేది. ఇది వచ్చేపాటికి దేనికో అర్థమైంది కదా, బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో మనకి ఇలా బ్యాక్ పార్ట్ ఉన్న చోట ఇలా నడుము దగ్గర అతికేయడానికి ఇది అనమాట. ఓకేనా, ఇవి 2 పీసెస్ తీసుకున్నా, ఇది 2 ఫోల్డింగ్లో ఉంది కాబట్టి నాకు ఇలా సరిపోతుంది. ఇది కటింగ్, ఉక్సులు పట్టి కాజా పట్టి అన్నీ వచ్చేసేసినాయి, ఈ బెల్ట్ అన్నీ కూడా వచ్చేసేసినాయి. ఇది ఒకటే తీసుకున్నారు, ఇంకో వైపు వద్దా అంటే నాకు లైనింగ్ పీస్ ఇదే మిగిలింది కాబట్టి నేను ఇంకా దీంతోనే ఒకదానికేమో ఒకటి వాడతాను, ఇంకో దానికి రైట్ షేప్ బెల్ట్కి లెఫ్ట్ షేప్ బెల్ట్కి ఇది వాడతాను. ఇంకటి ఏదైనా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం యాడ్ చేసుకుంటా, అందుకే ఒకటే కట్ చేసుకున్నా.